శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. మనం జనరల్గా చాలామందిని చూస్తుంటాము. ఒక్కొక్కసారి కొంతమంది సడన్గా సన్నగా అయిపోయి ఉంటారు. కొంతమంది సినీ స్టార్స్ కానీ సెలబ్రిటీస్ కానీ సడన్గా సన్నగా కనపడుతుంటారు. మనం ఏమనుకుంటుంటాం, జనరల్గా లైపో చేయించుకొని ఉంటారు అనుకుంటాం. సో అసలు ఈ లైపో అంటే ఏమిటి? ఎవరిలో చేస్తాం, ఎందుకు చేస్తాం, ఎవరిలో చేయకూడదు? ఈ లైపోసక్షన్ అనేది ఈ ప్రొసీజర్ చర్మం కింద ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న చిన్న రంధ్రాల ద్వారా మెటల్ క్యాన్యులాస్ ఇంట్రడ్యూస్ చేసి సక్షన్ చేస్తాం, అంటే యాస్పిరేట్ చేసి లాగేస్తాం అనమాట. సో జనరల్గా ఈ ప్రొసీజర్ లైపోసక్షన్ అనేది ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యాట్, ఏదైతే లోకలైజ్డ్ ఫ్యాట్ కలెక్షన్స్ ఉంటాయో ఆ లోకలైజ్డ్ ఫ్యాట్ కలెక్షన్స్ మనము తీయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని లైపోసక్షన్ అనేది వెయిట్ రిడక్షన్కి పనికిరాదు. సో లోకలైజ్డ్ ఫ్యాట్ కలెక్షన్స్, అబ్డమన్ కానీ అట్లా మల్టిపుల్ ఎక్కడైతే లోకలైజ్డ్ ఫ్యాట్ కలెక్షన్స్ ఉంటాయో అక్కడ మనం లైపోసక్షన్ యూస్ చేస్తామన్నమాట. ఈ లైపోసక్షన్ అనేది ఎవరిలో చేయొచ్చు, మనం ఎప్పుడు చేయాలి? సో లైపోసక్షన్ అనేది జనరల్గా మనం చేసేటప్పుడు వేరే ఎటువంటి హెల్త్ కండిషన్స్ లేకుండా, అంటే వేరే జబ్బులు కానీ అబ్సల్యూట్లీ నార్మల్ హెల్త్ ఉన్న వాళ్ళలో ప్రిఫర్ చేస్తాం. అలాగే ఎవరైతే ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ చేస్తుంటారో, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 1 to 2 months నుంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఒక రెగ్యులర్ రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు, ఆర్ కొంతమందికి ఒక్కొక్కసారి ఎంత ఎక్సర్సైజ్ చేసినా కొన్ని ఏరియాస్ ఆఫ్ ఏదైతే కొన్ని చోట్ల ఫ్యాట్ తగ్గదన్నమాట. సో అటువంటి వాళ్ళకి లైపోసక్షన్ అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ఎవరైతే డైటరీ మోడిఫికేషన్స్, అంటే హెల్దీ డైట్ ఎవరైతే తింటుంటారో, మోర్ లైక్ వెజిటబుల్స్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవన్నీ రెగ్యులర్ తినాల్సిన మోతాదుల్లో తింటున్న వాళ్ళకి, జంక్ ఫుడ్ తక్కువ తినే వాళ్ళకి ఈ లైపోసక్షన్ అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో ఈ లైపోసక్షన్ అనే ప్రొసీజర్ ఏంటి? ఈ లైపోసక్షన్లో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ ఏరియాలో అయితే మనం లైపోసక్షన్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఏరియాలో ఒక ట్యూమిసెంట్ సొల్యూషన్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ కొంచెం లూజన్ అప్ అవుతుంది. లూజన్ అప్ అయిపోయిన తర్వాత మనము చిన్న చిన్న రంధ్రాలు అరౌండ్ 5 mm రంధ్రాలు చేసుకుంటాం బాడీలో కనపడని ఏరియాస్, అంటే మనం కవర్ చేసుకునే ఏరియాస్ లైక్ లోయర్ అబ్డమెన్లో అండర్వేర్ వేసుకునే ఏరియాస్లో కానీ, ఆరల్స్ అప్పర్ మోస్ట్ అబ్డమెన్లో కానీ చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని 5 mm అప్రాక్సిమేట్లీ రంధ్రాలు చేసుకొని ఒక 3 mm 4 mm డయామీటర్ ఉన్న క్యాన్యులాస్ అంటే మెటల్ ట్యూబ్స్ అనమాట, అవి లోపల ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఆ లూజన్ అయిపోయిన ఫ్యాట్ని మనము యాస్పిరేట్ చేయడం అంటే ఒక సక్షన్ చేస్తాం, ఒక మెషిన్లోకి లాగేస్తాం అనమాట. ఇది ఎస్పెషల్లీ మనం ఏదైతే చర్మం కింద కండ పైన ఉన్న ఏదైతే మన ఫ్యాట్ ఉంటుందో దాన్ని మాత్రమే తీయగలము. సో పొట్ట లోపల ఉన్నది ఏదైతే మన ఇంట్రా అబ్డామినల్ ఫ్యాట్ అవన్నీ తీయడానికి పనికిరాదు. సో లైపోసక్షన్, దట్ ఈజ్ లైపోసక్షన్. లైపోసక్షన్ అనేది ఇలా ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ కలెక్షన్స్ ఉంటాయో వాటిని తీయడానికి మనం లైపోసక్షన్ వాడతాం.